హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది ఏమి అట్టు అనుకుంటున్నారా? ఇది ఏమి అట్టు కాదండి, ఇది తాటి రొట్టె. దీన్ని తాటి రొట్టె తాటికలు తీసుకొచ్చి తాండ్ర తీసి లాలిక్కేలు బెల్లం వేసి అన్ని తాండ్ర ఇడ్లీ రవ్వ ఇవన్నీ కలిపితే ఈ విధంగా తయారైందనమాట. దీన్ని ఒక రొట్టె కింద వస్తే దానికి 6-7 ముక్కలు 8 ముక్కల కింద కోసానమాట. ఆ 8 ముక్కలు కోయటంలో ఇది ఒక ముక్క. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో? మంచి దోరగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇది. దీన్ని అయితే ఇప్పుడు తిందాం, ఎలా ఉందో చూద్దాం. మంచి తీపిగా కమ్మగా చాలా బాగుంది. వరకు మన మామూలు ఇవన్నీ వాళ్ళు మన పెద్దోళ్ళు అందరూ పల్లెటూరులో తాటికాయలు అని ఈ తాటికాయలు ముంజికాయలు తాటికాయల కింద అవుతాయి, తాటికాయలు టెంకల కింద అవుతాయి, టెంకల బుర్రగింజ కింద అవుతాయి, బుర్రగింజు మళ్ళీ ఈ టెంకలు తేగల కింద అవుతాయి. తాటి చెట్టు వల్ల మనకి ఇన్ని రకాల ఉపాయాలు ఉన్నాయన్నమాట. తాటి చెట్టు అంటే అది కలపవృక్షం అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే తాటి చెట్టులో ఉన్న ఉపయోగాలు ఎందులోనూ లేవు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా సరే తాటి చెట్టు మనకి తాటి ముంజిగేలు ఇస్తుంది. ఈ వరకు పూర్వం ఆ తాటాకులు ఇల్లు కప్పు పైన నేర్చుకునేవారు. తర్వాత ఆ తాటి వాసాలు అవన్నీ కూడా ఇంటికి ఉపయోగించుకునేవారు. ఇప్పుడైతే అంతా రేక్ షెడ్లు, బిల్డింగ్లు ఇవన్నీ మారిపోయినాయి. పూర్వకాలం తాటేకిళ్ళు సలవగా ఉండేది. ఏసీలు ఉన్నాయి, గీసీలకి లేకుండా తాటేకిళ్ళు ఉంటే అసలు ఎండ అనేది తెలిసేది కాదు. అంత కూలింగ్ ఉంటుంది తాటేకింట్లో. అప్పుడు తాటేకిళ్ళు పోయి రాను తాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి, తీసేస్తున్నారు. తాళ్ళు కూడా ఉండలేదు. ఎక్కడ తాళ్ళు కూడా ఉంటే తాటికాయలు అన్నీ సేలని సిరాకు అయిపోతున్నాయని తాటికాయలు కూడా తీసేస్తాను అనమాట. ఇది ఆ తాటికాయల్లోంచి వచ్చిన తాటిపప్పు అనమాట. చూసారా ఎలా ఉందో ఫ్రెండ్స్? మీరు కూడా తెలిసే ఉంటుంది. అయితే మీకు చూపిస్తామన్నదే మాకు అది ఆసక్తి అనమాట. ప్రజానీకని ఫ్రెండ్స్ చూపించాలని. ఇదిగో ఈ విధంగా ఉంది చూసారా? ఇది తింటుంటే నోట్లోంచి అస్సలే అది ఒక అమృతంలాగా వెళ్ళిపోతుంది అనమాట. అంత మధురంగా ఉంది ఈ తాటి రొట్టె అన్నది. చూసారా తాటి రొట్టె? ఇది నిన్న నేర్చుకున్నాం అనుకో, సాయంత్రం మూటలు పొద్దున్న తింటే మహాభావంసమే. ఎందుకంటే ఆ ఉడికింది పొద్దున్నకే అది మంచి